ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేయడమే తన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి ఓటరు జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ నుండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేయడమే తన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లోని పిపారియాలో నిన్న ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ అణు నిరాయుధీకరణతో దేశాన్ని రక్షించడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శత్రు దేశాలు ఎంతో అణ్వాయుధ శక్తి కలిగి ఉన్న నేటి ప్రపంచంలో మన దేశాన్ని రక్షించుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందేనని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయసు నుండి ఓటరు జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఆన్లైన్ ద్వారా గాని సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గాని ఫారం 6ను సమర్పించడం ద్వారా ఈ రోజులోపు ఓటు హక్కు నమోదు చేసుకున్న వారందరికీ తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తామని తెలియజేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడమే కాకుండా మే 13వ తేదీన జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2వ విడత శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లి నుండి ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా యాత్ర జొన్నపాడు చేరుకుంటుంది. సాయంకాలం నాగవరప్పాడు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఆ తరువాత తిరిగి హనుమాన్ జంక్షన్కు చేరుకుని కలపర్రు మీదుగా రాతికి యాత్ర ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలకు బుల్లెట్ రైళ్ల సేవలు విస్తరిస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఢిల్లీలో నిన్న సంకల్ప్ పత్ర పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని వివరించారు. ఇప్పటివరకు సాధించిన అనుభవాలతో దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆ పార్టీ తన మేనిఫెస్టోలో విస్మరించిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి కనీసం మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమయ్యారని, ఆయన తన హయాంలో ఏ వర్గానికి మేలు చేకూర్చలేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి లోక్సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో హైదరాబాద్లో నిన్న ఆయన సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించవలసిన వ్యూహంపై వారితో చర్చించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పాయకారావుపేటలో నిన్న జరిగిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లను ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి మహిళకు 15,000 రూపాయల మేర అందజేస్తామని, ఉచితంగా 3 సిలిండర్లను కూడా సమకూరుస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సార్వతిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నిన్న జరిగిన వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లిస్తామని, వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళ ఏదో ఒక రంగంలో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా పథకాలు అమలు చేస్తామని, రాష్ట్ర సమస్యలపై సమగ్ర చర్చ జరపడం ద్వారా ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా అసెంబ్లీని నిర్వహిస్తామని, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంశంపై ఏడాదిలోగా పరిష్కారం చూపుతామని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన ఘటనపై ఆ పార్టీ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను విజయవాడలో నిన్న కలుసుకుని ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. ముఖేష్ కుమార్ మీనాను కలుసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై విచారణ కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు వివరాలను అందుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు బదిలీ అయ్యే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. టీసీలు, జనన ధృవీకరణ పత్రాలను తీసుకోవడంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు. దీనిని నివారించేందుకు టీసీలు తప్పనిసరన్న నిబంధనను సడలించినట్లు తెలియజేశారు. తెలంగాణలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న గరుడాదివాసం నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజపటాన్ని లిఖించారు. ఈ పటాన్ని మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఆలయానికి తీసుకురావటాన్ని ఆదివాసంగా పేర్కొన్నారు. ఈ వేడుకతో పాటు భేరీ పూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్టాపన ఉంటుందని, ఈ రోజు ధ్వజారోహణం చేస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ రోజు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు, రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. నిన్న నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3 డిగ్రీలు, ఆముదాల వలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. అటు తెలంగాణలో నిన్న 7 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేయడమే తన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి ఓటరు జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ నుండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు, రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.